నమస్కారం. మాటలు కత్తి కంటే పొదునైనవి అని మనం వింటూనే ఉంటాం. ఒక మాట మనసును ఎంతలా గాయపరుస్తుందో మనందరికీ తెలుసు. కాని బౌద్ధ నీతిశాస్త్రం ప్రకారం ఒక మాటను పరుషమైనది లేదా చెడ్డది అని ఏది నిర్ణయిస్తుంది? మనం వాడే పదాలా, మన గొంతులో ధ్వనించే కోపమా, లేక దాని వెనుక మనసులో దాగి ఉన్న ఉద్దేశ్యమా? ఈరోజు మనం ఈ అంశంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. అవునండి. ఈరోజు మనం బౌద్ధనీతి మరియు కఠినమైన ప్రసంగం యొక్క కమ్మ అనే మూలగ్రంథం ఆధారంగా మాట్లాడుకోబోతున్నాం. మన లక్ష్యం కేవలం ఏవి తిట్లు ఏవి కావు అని జాబితా వేయడం కాదు. అసలు ఒక మాట వెనుక ఉన్న మనస్తత్వం ఏమిటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే సూక్ష్మమైన విషయాలను అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం. సరే, అయితే మొదలు పెడదాం. అసలొక మాటను కఠిన ప్రసంగ కర్మగా మార్చే అంశాలేమిటి? అంటే ఎప్పుడు ఒక మాట కేవలం శబ్దం కాకుండా ఒక కర్మగా మారుతుండి, మూలగ్రంథం ప్రకారం దీనికి కొన్ని షరతులున్నాయంటున్నారు. అవును, చాలా స్పష్టంగా 3 షరతులున్నాయి. ఈ 3 కలిస్తేనే అది కర్మగా పరిగణించబడుతుంది. మొదటిది అంటే అవమానించడానికి ఒక లక్ష్యం ఉండాలి. మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి స్పష్టంగా ఉండాలి. రెండోది, మాట్లాడేవారి మనసులో కోపం లేక ఎదుటివారిని బాధించాలనే చెడు సంకల్పం ఉండాలి. దీన్నే బౌద్ధ పరిభాషలో వ్యాపాద అంటారు. ఇక మూడోది, ఆ కోపంతో నిజంగా బాధపెట్టే మాటలు అనడం. ఈ 3 జరిగినప్పుడే అది కర్మ అవుతుందన్నమాట. ఒక్క నిమిషం, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే కేవలం మాటలు మాత్రమే ముఖ్యం కాదన్నమాట. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యానిదే అసలు పాత్ర అంటున్నారు. అంటే నా ఉద్దేశ్యం మంచిలైతే నేను కోపంగా ఒక మాట అన్నా పర్వాలేదంటారా? ఎందుకంటే అవతలి వాళ్లకి ఆ మాట గుచ్చుకుంటుంది కదా. ఈ తేడాను ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. బౌద్ధనీతిలో సంకల్పానికి అంటే ఉద్దేశ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మీరడిగిన సందేహాన్ని నివృత్తి చేయడానికి మూల గ్రంథంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది ఉద్దేశ్యం యొక్క శక్తిని చాలా అందంగా వివరిస్తుంది. చెప్పండి, వినాలనుంది. ఒక తల్లి తన కొడుకు అడవికి వెళ్తుంటే వద్దని వారిస్తుంది. కాని ఆ అబ్బాయి వినడు. ఆమె ఎంత బతిమాలినా భయపెట్టినా అతను వినకుండా అడవివైపు నడుస్తుంటాడు. ఇక తన వల్ల కాదని నిస్సహాయతతో ఆ బిడ్డను ఆపాలనే ఆతృతతో అడవిలో నిన్ను ఒక అడవి దున్న పొడవాలి అని గట్టిగా అరుస్తుంది. అయ్యో, తల్లి నోటిమెంట అంత కఠినమైన మాట వినడానికే భయంకరంగా ఉంది. మరి ఆ శాపం నిజమైందా? అక్కడే ఉండి అసలు విషయం. ఆశ్చర్యకరంగా ఆ రోజు నిజంగానే ఒక అడవి దున్న ఆ అబ్బాయిపైకి దాడి చేయడానికొస్తుంది. అబ్బో! భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ఆ అబ్బాయికి అప్పుడు తన తల్లి మాటలు గుర్తొస్తాయి. అతను కళ్ళు మూసుకుని పూర్తి నమ్మకంతో ఇలా అనుకుంటాడు: నా తల్లి ప్రేమస్వరూపిణి. ఆమెకు నాపై ద్వేషం లేదు. ఆమె కేవలం మాట అన్నా, మనసులో అనుకున్నా అది నాకు జరగకూడదు అని ప్రార్థిస్తాడు. వావ్! ఆ నమ్మకం ఫలించిందా? వెంటనే ఆ అడవి దున్న ఆగిపోయి శాంతంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, తల్లి మాటలు పైకి అత్యంత పరుషంగా ఉన్నా ఆమె మనసు మృదువుగా ఉంది. తన బిడ్డకు నిజంగా హాని జరగాలని ఆమె కోరుకోలేదు. తన బిడ్డ సురక్షితంగా ఉండాలనే ప్రేమే ఆ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అందుకే అది కఠిన ప్రసంగ కర్మగా మారలేదు. తల్లి ఉదాహరణ ఉద్దేశ్యం యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా చెబుతోంది. కాని ఒకవేళ ఉద్దేశ్యం నిజంగానే చెడ్డదైతే, ఎదుటివారిని బాధపెట్టాలనే మాట్లాడితే, అలాంటి మాటలు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా ఈ గ్రంథం విశ్లేషించిందా? చాలా వివరంగా విశ్లేషించింది. వినయ పిటకంలో 10 రకాల అవమానాల గురించి ప్రస్తావించారు. ఆనాటి సమాజంలో మనుషులు ఒకరినొకరు కించపరుచుకోవడానికి భాషను ఎన్ని రకాలుగా వాడేవారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాటిని కొన్ని వర్గాలుగా విభజించి చూద్దాం. మొదటి వర్గం, ఒకరి గుర్తింపును లక్ష్యంగా చేసుకుని చేసే అవమానాలు. గుర్తింపు అంటే ఒకరి పుట్టుక, పేరు, వంశం, ప్రాథమికంగా వాళ్లు మార్చుకోలేని విషయాలను లక్ష్యంగా చేసుకోవటం. మొదటిది, పుట్టుక ఆధారంగా అవమానించడం. అంటే తక్కువ కులం లేదా వంశం పేరుతో పిలవడం. ఆ గ్రంథంలో రోధియా, పద్దా వంటి పేర్లను ఉదాహరణగా వాడారు. రెండోది, పేరును వక్రీకరించి పిలవడం. ఉదాహరణకు ఆ గ్రంథంలో చార్లెస్ను కరోలియా అన్నట్టుగా ఉంది. మన దగ్గర వెంకట్రావుని వెంకేం అని, లేదా సుబ్బారావుని సుబ్బిగాడు అని ఎగతాళిగా పిలవడం లాంటివన్నమాట. అవును, సరిగ్గా అలాంటివే. మూడోది, ఒకరి తెగ లేదా వంశం పేరుతో కించపరచడం. ఇది చాలా క్రూరమైన పద్ధతి.
ఒక వ్యక్తి నియంత్రణలో లేని విషయాలను పట్టుకొని వారిని బాధపెట్టడం. ఇప్పటికీ మన సమాజంలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఇక తర్వాటివేమిటి? రెండవ వర్గం ఒకరి వృత్తిని బట్టి అవమానించడం. అంటే వాళ్ళు చేసే పనిని చిన్నచూపు చూడటం. చెత్తెత్తేవాడు, వేటగాడు అంటూ వారి వృత్తిని కించపరచడం. అలాగే చేసే పనిలో నైపుణ్యాన్ని బట్టి అవమానించడం. కుమ్మరి, చర్మకారుడు అంటూ వారి కళను తక్కువ చేసి మాట్లాడటం. ఇది ఇప్పటికీ సమాజంలో చాలా బలంగా ఉంది కదా. ఫలానా ఉద్యోగం చేసేవాళ్లు తక్కువ అని, లేదా సోషల్ మీడియాలో ఒకరి ప్రొఫైల్ చూసి వాళ్ల పనిని ఎగతాళి చేయడం లాంటివి. అంటే ఈ ధోరణి వేల సంవత్సరాలుగా ఉందన్నమాట. ఆసక్తికరంగా ఈ జాబితాలో వ్యంగ్యం కూడా ఉందని చదివాను. అంటే ఒక తక్కువ వృత్తి చేసేవారిని ఓహో నువ్వేం వైద్యుడివిలే అని ఉన్నతమైన పదంతో పిలిచి ఎగతాళి చేయడం కూడా ఇందులోకే వస్తుందా? ఖచ్చితంగా. ఉద్దేశ్యం కించపరచటమే కాబట్టి అది కూడా ఈ కోవలోకొస్తుంది. అది ఇంకా సూక్ష్మమైన అవమానం. ఇక మూడవ వర్గం శారీరక మరియు వ్యక్తిగత అవమానాలు. ఇందులో ఒకరి శారీరక రుగ్మతలు లేదా వైకల్యాల పేరుతో ఎగతాళి చేయడం. చర్మవ్యాధిగ్రస్తుడు అని లేదా మరేదైనా వ్యాధి పేరుతో పిలవడం. ఇది చాలా సున్నితమైన విషయం. అవును. అలాగే ఒకరి శరీరం రంగు, ఎత్తు లేదా బరువును గట్టి అవమానించడం. మూలగ్రంథంలో కల్ల అంటే నల్ల వ్యక్తి, తడియా అంటే లావు వ్యక్తి వంటి పదాలను ఉదాహరణలుగా ఇచ్చారు. ఈ జాబితా వింటుంటే నిజానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనలో చాలామందిమి తెలియకుండానే సరదాకి స్నేహితులను వాళ్ల రూపం గురించో అలవాట్ల గురించో ఏటుస్తుంటాం. ఈ గ్రంథం ప్రకారం అవన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయన్నమాట. ఇది ఆలోచించాల్సిన విషయం. నిజమే. స్వీయ పరిశీలన చాలా అవసరం. ఇక చివరి వర్గం ప్రవర్తన మరియు చర్యల ఆధారిత అవమానాలు. ఇందులో ఒకరిలోని లోపాలను అంటే లోభం, కామం వంటి మానసిక లక్షణాలను ఆపాదిస్తూ లోభి, ఎద్దు, దెయ్యం వంటి పదాలతో దూషించడమొకటి. మరొకటి అపరాధాలు అంటే గతంలో చేసిన తప్పులను పదే పదే ఎత్తిచూపుతూ వారిని బాధపెట్టడం. ఇక చివరిగా సాధారణ అవమానాలు అని వర్గీకరించారు. ఇంత వివరంగా విశ్లేషించిన తరువాత ప్రత్యేకంగా ఏ వర్గానికి చెందని వాటిని కూడా చేర్చడం ఎందుకు అవసరమని మీరు భావిస్తున్నారు? బహుశా మనుషుల సృజనాత్మకతను తక్కువ అంచనా వేయకూడదని అనుకున్నారేమో? బహుశా అదే కారణం కావచ్చు. అంటే ప్రత్యేకంగా ఏ వర్గానికి చెందని సాధారణ తిట్లు, జంతువుల పేర్లతో పోలుస్తూ పంది, కుక్క అనడం, లేదా ఇతరుల మనస్సును గాయపరిచే ఏవైనా ఇతర పరుష పదాలను వాడటం. మొత్తానికి ఈ వర్గీకరణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే అవమానించడానికి భాషను ఎన్ని రకాలుగా వంచవచ్చో వాడుకోవచ్చో. సరే, మనం 10 రకాల అవమానాల గురించి మాట్లాడుకున్నాం. కానీ అన్ని మాటల ప్రభావం ఒకేలా ఉండదు కదా. సరదాకి స్నేహితుడినానే మాటకు ఒక ఉన్నతమైన వ్యక్తిని తీవ్రమైన కోపంతో దూషించడానికి చాలా తేడా ఉంటుంది. ఈ కర్మ యొక్క తీవ్రతను ఎలా నిర్ణయిస్తారు? ఏ మాట ఎక్కువ పాపాన్ని మూటగట్టుకుంటుంది? ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇక్కడ 2 ముఖ్యమైన అంశాలు కర్మ యొక్క బరువును నిర్ణయిస్తాయి. మొదటిది మనం ఎవరితో మాట్లాడుతున్నాం అంటే బాధితుడి గుణగణాలు. రెండవది మాట్లాడేవారి కోపతీవ్రత. దీన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. అత్యంత తీవ్రమైన కర్మ గురించి మాట్లాడితే సద్గుణవంతులను, పవిత్రమైన వ్యక్తులను అవమానించడం వల్ల కలిగే కర్మఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక అర్హంతుడు లేదా ఉన్నత స్థాయి భిక్షు వంటి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారిని పరుషంగా మాట్లాడటం వల్ల కలిగే ఫలితం అత్యంత తీవ్రంగా ఉంటుంది. బాధితుడి ఆధ్యాత్మిక స్థాయి, వారిలోని సద్గుణాలు పెరిగే కొద్దీ వారికి హాని తలపెట్టడం వల్ల వచ్చే కర్మ యొక్క బరువు కూడా పెరుగుతుంది. అంటే మనం ఎవరినైనా విమర్శించే ముందు లేదా వారి గురించి మాట్లాడే ముందు వారి వ్యక్తిత్వం గురించి, వారి స్థాయి గురించి కూడా ఆలోచించాలన్నమాట. ఇది చాలా పెద్ద బాధ్యత. అవును. ఇక తక్కువ తీవ్రమైన కర్మ విషయానికొస్తే తక్కువ సద్గుణాలున్నవారిని అవమానించడం లేదా సమాన స్థాయిలో ఉన్నవారిని తక్కువ కోపంతో దూషించడం వంటివి తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. కోపం యొక్క స్థాయి కూడా ఇక్కడ ముఖ్యమే. విపరీతమైన ద్వేషంతో మాట్లాడటానికి, కేవలం చిరాకుతో మాట్లాడటానికి చాలా తేడా ఉంది. అంతటి తీవ్రమైన కర్మకు ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుందా? అలాంటి మాటల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయా? దీని పర్యవసానాలు అబద్ధం చెప్పినప్పుడు కలిగే ఫలితాలతో సమానంగా ఉంటాయని మూలగ్రంథం చెప్తుంది. తీవ్రతను బట్టి
తక్కువ లోకాలలో అంటే నరకం, జంతువుల లోకం వంటి వాటిలో పునర్జన్మ పొందడం జరగవచ్చు. ఒకవేళ అదృష్టవశాత్తు మనిషిగా పుట్టినా వారి జీవితం సులభంగా ఉండదు. జీవితంలో తరచుగా ఇతరుల నుండి అవమానాలకు గురవడం, నిందలు మోయడం, లేదా కఠినమైన, ఇతరులకు నచ్చని, కర్కశమైన స్వరాన్ని కలిగి ఉండటం వంటివి జరగవచ్చు. మనం ఇతరులకు ఏమిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనే సూత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ చర్చను పరిశీలిస్తే నాకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. మొదటిది, మాటల కన్నా వాటి వెనక ఉన్న ఉద్దేశ్యం చాలా శక్తివంతమైనది. కేవలం పదాలను పట్టుకుని వేలాడటం కన్నా ఆ మాటలు ఏ మనస్థితి నుండి వస్తున్నాయో గమనించడం ముఖ్యం. ఖచ్చితంగా. రెండవది, అవమానించడానికి సమాజంలో కులం, వృత్తి, రూపం, ప్రవర్తన వంటి ఎన్నో పద్ధతులు ఎంత లోతుగా పాతుకుపోయాయో కూడా మనం చూశాం. వీటి పట్ల మనం మరింత స్పృహతో జాగ్రత్తగా ఉండాలి. మరియు మనం మాట్లాడే మాటల పర్యవసానాలు మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారి గుణగణాలపై కూడా ఆధారపడి ఉంటాయి. ఇది మన బాధ్యతను మరింత పెంచుతుంది కదూ? అవును. అందుకే మనం అడుత్తసారి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవాలి. ఈ మాట వెనుక నా అసలు ఉద్దేశ్యమేంటి? ప్రేమతో చెబుతున్నానా లేక అహంకారంతో అంటున్నానా? ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించడం చాలా తేడాను తీసుకురాగలదు. మన మాటలను నియంత్రించుకోవడం అంటే మన మనసును నియంత్రించుకోవడమే. ఆలోచనాత్మకంగా ఒక ప్రశ్న. మన ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ మన మాటలు ఇతరులను బాధపెడితే దాని నైతిక బాధ్యత ఎవరిది? చెడు సంకల్పం లేనంత మాత్రాన మన మాటల ప్రభావం నుండి మనం పూర్తిగా తప్పించుకోగలమా? ఉదాహరణకు, ఒక స్నేహితుడికి మంచి చెయ్యాలనే ఉద్దేశ్యంతో మనం చెప్పిన ఒక కఠినమైన నిజం వారిని తీవ్రంగా గాయపరిస్తే, ఉద్దేశ్యం మరియు ప్రభావం మధ్య ఉన్న ఈ సున్నితమైన గీత గురించి ఆలోచించడం మనందరికీ అవసరం. ఇది ఈ మూల గ్రంథం నేరుగా ప్రస్తావించని ఒక ఆసక్తికరమైన ప్రశ్న.